పైసలు వస్తలేవయ్యా. ఒకసారి వచ్చారు కట్టుకొత్తిర్రు, మళ్ళా 15 రోజులు అన్నారు, మళ్ళీ 20 రోజులు గడువు తీసుకున్నారు, మళ్ళీ ఎక్కడో సభ పెట్టారు, మళ్ళీ వచ్చి కట్టుకొత్తిర్రు. ఆ కట్టుకొత్తితే అందరికీ రాలే, 45 లక్షల మందికి వచ్చినాయి. అదైనా కూడా 2 ఎకరాల లోపే గవే 12,000 రూపాయలు అయితే పడ్డాయి మాకని అయితే ఇట్లా అడుగుతున్నారు అన్నమాట. మరి మళ్ళీ ఓట్ల పండుగ వస్తుంది. ఇదే మన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుందన్నమాట. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడే రైతు భరోసా అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు దాటితే మళ్ళీ రాదు, నాది గ్యారెంటీ. ఎందుకంటే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం 4,000 కోట్లు అయితే ఇంకున్నాయి అన్నమాట. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 5,000 కోట్లు అయితే వేసారు. మళ్ళీ ఎప్పుడు కట్టుకొత్తుతారు అనే దానిపై అయితే మీకు ఇప్పుడు వచ్చేది ఆ బటన్ ఒత్తుతారు, ఆ టకీ అని అయితే ఇప్పుడు పడతాయి అనే దానిపై అయితే మీకు అయితే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను అనమాట. సో రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఒక సభలో నిధులు విడుదల చేయనున్నట్లయితే ఒక స్పష్టత అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే మొన్న కేటీఆర్ గారు అయితే వరంగల్లో రైతు బంధు కానివ్వచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కానివ్వచ్చు, రైతు బోనస్ సంబంధించి అయితే విమర్శించారన్నమాట. సో అదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సభకు సంబంధించి కూడా. సో రాష్ట్రంలో ఇక్కడ పొలిటికల్ హీట్ అయితే ఎడెక్కిందని అయితే చెప్పిందన్నమాట మొన్ననే చూసుకున్నట్టయితే. సో 3 సభలు అనేవి ఉన్నాయి. సో అందులో ఒకటైతే ఇప్పుడు పూర్తయిందన్నమాట. వరంగల్లో చూసుకున్నట్టయితే కేటీఆర్ అయితే వచ్చారు. సో ఇప్పుడు ఈ రెండో సభ చూసుకున్నట్టయితే మోదీ గారు అయితే హెచ్వైడికి అయితే వస్తున్నారన్నమాట. సో ఇప్పుడు 3వ సభలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఒక భారీ బహిరంగ సభ అయితే నిర్వహించనున్నట్లయితే తెలుస్తుంది. మరి అది ఎక్కడ దానిపై సంబంధించి ఇప్పటికే పలువురు చర్చించనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మరి రైతు భరోసా విషయంలో ఇక్కడ రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్ల పండుగ అన్నమాట. సో కనీసం మద్దతు ఉండాలి కాబట్టి రైతులే ఇక్కడ మెయిన్ అన్నమాట. సో ఎందుకంటే ఇవి అంతకుముందు చూసుకున్నట్టయితే ఈ సిటీలల్లో నిర్వహించే ఎలక్షన్స్ కాదన్నమాట. సో ఇవి దాదాపు చూసుకున్నట్లయితే ఈ పల్లెటూర్లలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ మన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్లకు సంబంధించి వీళ్ళు ఓట్లు వేస్తే గెలిచే ఎలక్షన్స్ అన్నమాట ఇవి. సో ఖచ్చితంగా ఇవి మున్సిపల్ ఎలక్షన్స్ కాదని అయితే చెప్పుకోవచ్చు. సో రాష్ట్రంలో రైతు భరోసా అయితే ఖచ్చితంగా అయితే నిధులు విడుదల చేస్తారండి. ఈ వారంలో చూసుకున్నట్లయితే మనకు ఒక క్లారిటీ అయితే రానుంది. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేసేసి మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు ఈ 2-3 రోజులలో వ్యవసాయ శాఖల మంత్రి గారితోనైతే ఒక స్పష్టత అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. చర్చించిన తర్వాత ఆ వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే నిధులు విడుదల చేసేందుకైతే ప్లాన్ అయితే సిద్ధం చేస్తారు. మరి భారీ బహిరంగ సభలో నిధులు విడుదల చేస్తారో మళ్ళీ ఎప్పుడు కట్టుకత్తుతారా అనే దానిపై అయితే రైతన్నలు అయితే తీవ్ర ఎదురు చూస్తున్నారన్నమాట. సో నిరాశతోనే ఉన్నారు. సో ఇక డబ్బులకు సంబంధించి అయితే ఇక్కడ దాదాపు అయితే 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నారన్నమాట. మరి ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు లబ్ధి చేకూరుతారో తెలియదు, కానీ అందరికైతే పడదో తెలియదు కానీ. సో ఇక్కడ 4,000 కోట్లు అయితే ఉన్నాయి. ఆ 4,000 కోట్లు అయితే ఎవరికి వస్తాయో మరి డబ్బులకు సంబంధించి కూడా రెండవ విడతలను అయితే 2 ఎకరాల వరకు అయితే వేసారన్నమాట. దాదాపు అయితే 12,000 రూపాయల చొప్పున 45 లక్షల మంది రైతుల అకౌంట్లోకి అయితే ఆల్మోస్ట్ అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అయినాయి. సో ఇప్పుడు 3వ విడతలో 10 నుంచి 12 ఎకరాల వరకు అయితే అంటున్నారు. సో 10 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడతాయని ఒక క్లారిటీ అయితే ఉందన్నమాట. మరి ఎన్ని ఎకరాల నుంచి మొదలెట్టి 10 ఎకరాల వరకు ఇస్తారనే దానిపై అయితే మనకి ఇప్పటివరకు అయితే ఒక స్పష్టత అయితే లేదన్నమాట. సో ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం. ప్రతి ఒక్కరైతే ఇన్స్టాగ్రామ్ ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. జెడ్పీటీసీ ఎంపీటీసీ అయితే ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందరికీ కూడా రైతు భరోసా 3వ విడత అయితే అమౌంట్ అయితే పడతాయి అన్నమాట ఖచ్చితంగా. మళ్ళీ కలుసుకుందాం.